హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్టోరీస్ బై పల్లవి. ఇవాళ మన స్పైసెస్ రెసిపీ వచ్చేసి రెడ్ సాస్ పాస్తా. ఈ రెసిపీ నా స్టైల్లో మీకు చూపించబోతున్నాను. నేను ఇంట్లో అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చేస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తీసుకోవచ్చు. సో వెయిట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. తరువాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ చిల్లీస్ కొంచెం ఫ్రై అవ్వగానే మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా న్యూట్రియన్స్ కోసం మనం క్యారెట్, బీన్స్ అండ్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న వెజీస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక మనం టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యాక మనం పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చిక్స్ నూడిల్స్ మసాలా వేస్తున్నాను. మీ దగ్గర ఏ నూడిల్స్ మసాలా ఉంటే అది యాడ్ చేసుకోండి. నూడిల్స్ మసాలా లేకపోతే మనం అది స్కిప్ చేసి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా వెజీస్కి పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వెజీస్ అన్ని బాగా కుక్ అయ్యాక నేను 2 స్పూన్స్ ఆఫ్ టొమాటో సాస్ యాడ్ చేశాను. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేశాను. మీకు ఈ 2 సాసెస్ కూడా ఇంట్లో అవైలబుల్గా లేకపోతే టొమాటోస్ బాయిల్ చేసుకొని పీల్ తీసేసి అందులో డ్రైడ్ చిల్లీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ రెసిపీ నేను కాలేజ్ అండ్ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మా మమ్మీ చేసే స్పెషల్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్. వేసుకున్న వెజీస్ అండ్ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక నేను చీజ్ యాడ్ చేస్తున్నాను. చీజ్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్. నాకు ఇంట్లో అవైలబుల్గా ఉంది అండ్ నాకు కొంచెం క్రీమీ టెక్స్చర్గా కావాలనుకుంటున్నా కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. చీజ్ మెల్ట్ అయ్యి కొంచెం క్రీమీ టెక్స్చర్ రాగానే నేను బాయిల్డ్ పాస్తా యాడ్ చేస్తున్నాను. వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని నేను పాస్తా బాయిల్ చేసుకున్నాను. ఇది ఆప్షన్స్ ఆర్ వెయిట్ లాస్లో తినాలి అనుకుంటే మనం వీట్ పాస్తా కూడా తీసుకోవచ్చు. యాడ్ చేసుకున్న వెజీస్ అండ్ సాసెస్ అన్నీ కూడా పాస్తాకి పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసుకుంటే యమ్మీ అండ్ స్పైసీ పాస్తా రెడీ. ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేస్తే నా కామెంట్స్లో ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 800 ఫ్యామిలీ. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.